వెల్కమ్ టు కుమారి కిచెన్. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ చింత చిగురు పప్పు అండి. ఓన్లీ సీజన్స్ లో దొరికే ఈ చింత చిగురుతో మరి ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న ఒక 200 గ్రామ్స్ కందిపప్పుని ఇలా కడిగేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. అలానే చింత చిగురు అండి, కాస్త చింత చిగురుని తీసుకొని వాటిని కాడలు లేకుండా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని, అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలానే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా తరిగేసి వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసేసి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టేసి ఇలాగా మూత పెట్టేసి కుక్కర్లో విజిల్స్ పెట్టాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఈ స్టేజ్లో కుక్ అయిపోతుంది. అలా వచ్చిందని బాగా మెదిపేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా దంచిన వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగే పప్పులో యాడ్ చేసేయడం అండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.